హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మీడియన్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. గ్రూప్డ్ డేటా ఇచ్చారు. గ్రూప్డ్ డేటా ఇచ్చి మనకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫైండ్ ద మీడియన్ వేజెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. వేజెస్ 20 to 30 రూపీస్ కూలీ చేసుకున్న వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారంట. 30 to 40 రూపీస్ ఎర్న్ చేసిన కూలీలు ఫైవ్ కూలీలు ఉన్నారనమాట. 40 to 50 రూపీస్ ఎర్న్ చేసిన కూలీలు 20 మెంబర్స్ ఉన్నారనమాట. 50 to 60 రూపీస్ ఎర్న్ చేసిన కూలీలు 10 మెంబర్స్ ఉన్నారనమాట. 60 to 70 రూపీస్ ఎర్న్ చేసిన కూలీలు 5 మెంబర్స్ ఉన్నారనమాట. ఇలా డేటా ఇచ్చాడనమాట. ఈ డేటాకి మనకి మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారనమాట. అంతే కదా. క్లాస్ ఇంటర్వల్స్ 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 3, 5, 20, 10, 5 అండి. ఇది కదండి సిఎఫ్ ఫస్ట్ గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే, ఫార్ములా మీడియన్కి ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్ కదండి. ఇది మీడియన్కి కదండి ఫార్ములా. మనం ఇక్కడ n/2 CF, F, L, H ఇవన్నీ కదండి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు CF ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. CF 20 to 30 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు 3 మెంబర్స్ అండి. 20 to 30 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు 3 మెంబర్స్ అండి. 30 to 40 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు 5 కూలీస్ ఉన్నారండి. ఇప్పుడు 40 బిలో అని అన్నాను అనుకోండి, అప్పుడు 20 to 30 కూడా వస్తుంది కదండి. 3 + 5 8. 40 to 50 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు 20 మెంబర్స్ అండి. 50 రూపీస్కి ఎర్న్ చేసిన బిలో వాళ్ళందరూ 50 రూపీస్ లోపల ఉన్న వాళ్ళందరూ నాకు కావాలంటే అప్పుడు వీళ్ళు కూడా వస్తారండి కదండి. 20 to 30 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు వస్తారు, 30 to 40 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు వస్తారు, 40 to 50 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు కూడా వస్తారు కదండి. 28కి 20 యాడ్ చేస్తే 28 అండి. 50 to 60 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు 10 మెంబర్స్ అండి. 60 రూపీస్కి బిలో ఎర్న్ చేసిన వాళ్ళ కూలీలందరూ కావాలంటే 60కి బిలో యాడ్ అంటే 28కి 10 యాడ్ చేస్తే 38 అండి. 60 to 70 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు 5 మెంబర్స్ అండి. 70కి బిలో 70 రూపీస్కి లోపల ఎర్న్ చేసిన వాళ్ళందరూ కూలీలు మొత్తం కావాలంటే 70 రూపీస్కి ఎర్న్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కదండి. 3, 5, 20, 10, 5 వీళ్ళందరూ వస్తారు కదండి. 38 + 5 అంటే ఎంత అండి? 43 అండి. ఇది సిగ్మా ఎఫ్ అండి. సిగ్మా ఎఫ్ ఎంత అండి? n 43. n/2 కదండి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా ఎఫ్ n ఎంత వచ్చిందండి? 43. n/2 మనం కదండి ఫైండ్ అవుట్ చేయాలి. n ఎంత వచ్చిందండి? 43. n/2 అంటే n/2 43/2. 43/2 అంటే ఎంత అండి? 21 పాయింటేనా? 21.5 కదండి మనకి. n/2 అంతే. n/2 ఎంత వచ్చిందండి? 21.5 వచ్చిందండి మనకి. ఈ 21.5 అనేది ఈ లిస్ట్లో ఎక్కడ ఉంటుందో చెప్పాలండి. 1 to 3 ఈ లిస్ట్ అండి. 4 to 8 అనేది ఈ లిస్ట్ అండి. 9 to 28 అనేది ఈ లిస్ట్ అండి. 21.5 అనేది ఏ లిస్ట్లో ఉంటుందంటే ఈ లిస్ట్లో ఉంటుందండి. ఈ లిస్ట్లో ఉంటుంది. ఎక్కడైతే మనకి మీడియన్ అనేది 40 to 50 వస్తుందని నేను గెస్ చేస్తానండి. నేను చెప్తానండి. ఇక్కడ ఎక్కడైతే గెస్ చేస్తున్నామో అక్కడ ఫ్రీక్వెన్సీస్ని తీసుకోవాలి. టోటల్ ఫ్రీక్వెన్సీని తీసుకోకూడదు. ఎక్కడైతే గెస్ చేస్తున్నామో అక్కడ ఫ్రీక్వెన్సీస్ తీసుకోవాలి. దానికి ముందర కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలండి. సంచిత పౌనఃపున్యం CF. F తెలిసిపోయింది, n/2 తెలిసిపోయింది, n/2 తెలిసిపోయింది, CF తెలిసిపోయింది, F తెలిసిపోయింది, L కదండి కావాలి. L అంటే ఎక్కడైతే మనం గెస్ చేసామో అక్కడ లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ +2 చేయాలండి. లోవర్ బౌండ్ ఎంత అండి? 40. అప్పర్ బౌండ్ 40. 40 + 40/2 చేయాలండి. ఎల్ ఎంత అండి? 40 + 40/2 అంటే 80/2. 80/2 అంటే 2 1s 2 40s. ఎల్ ఎంత అండి? 40 వచ్చిందండి. హెచ్ అంటే డిఫరెన్స్ అండి. 30 - 20 10, 40 - 30 10, 50 - 40 10, 60 - 50 10, 70 - 60 10 అండి. హైట్ అనేది 10 అండి. డిఫరెన్స్ హైట్ ఎంత అండి? 10 అండి. మొత్తం వాల్యూస్ అన్నీ మనకు తెలిసాయి కదండి. ఫార్ములా వేద్దామండి. ఎల్ ఎంత అండి? 40. n/2 అంతే 21.5 మైనస్ CF అంటే 8. ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. CF రాయలేదా? ఓకే. CF ఎంత అండి? 8. ఇంకోటి ఎక్కడ ఉంది? CF అంతా 8, F అంతా 20.
F20 F20 కదండి, F20 H 10 10 1 10 2 40 ప్లస్ 21.5 మైనస్ 8/2 కదండి. 40 ప్లస్ 21.4 అంతే 13.5 కదండి. 1 7 13.5/2 2 1 2 6 12 1.15 2 7 14 1 0 2 5 10 2 6 12 1 పాయింట్ కాబట్టి పాయింట్ 1 5 2 7 14 1 పాయింట్ ఉంది కాబట్టి 0 2 5 10 6.75 అనేది ఇది బై చేస్తే మనకు వచ్చింది అనమాట. 13.5/2 చేస్తే 6.75 అనేది 40 ప్లస్ 6.75 కదండి. 40 ప్లస్ 6.75 కదండి. మొత్తం యాడ్ చేస్తే 46.75 మీడియన్ అంతండి. మీడియన్ 46.75 అనేది మనకు వచ్చిందండి. మీడియన్ అనేది ఎగ్జాక్ట్ మీడియన్ అయితే కాదండి, ఖచ్చితంగా కాదండి, మొత్తం గెస్సింగ్. 20 to 30 రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు 3 మెంబర్స్ అన్నారు, ఓకే. కానీ ఆ 20 to 30 రూపీస్ 3 మెంబర్స్ ఉన్నారు కదా, 3 మెంబర్స్కి 20 to 30 రూపీస్ లోపల వస్తాయి అని అంటారు. కానీ ఎగ్జాక్ట్గా డేటా మనకు తెలియదు కాబట్టి మనం ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ మీడియం చెప్పమన్నమాట. అది ఏంటంటే గెస్సింగ్ అనమాట. అంత వస్తుంది అని చెప్తారు తప్ప ఎగ్జాక్ట్గా అంతే వస్తుందని అయితే చెప్పలేము, ఎందుకంటే ఇది గ్రూప్ డేటా. ఓకే, మీడియం ఎంత వచ్చిందండి 46.75. ఓకే.